వినాయక చవితి పండుగ సందర్భంగా సింహపురి యూత్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 4వ మైల్ దగ్గర దొరతోపు కాలనీలో వినాయక చవితి వేడుకలను వైభవంగా 11 రోజులు నిర్వహిస్తున్నట్లు సింహపురి యూత్ నిర్వాహకులు తెలియజేశారు. తాత్కాలిక వినాయక విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ఆర్చి, సుమారు 2 కిలోమీటర్ల వరకు ఏర్పాటు చేసిన లైటింగ్ భక్తులందరినీ ఆకట్టుకుంటున్నాయి. 6వ రోజులో భాగంగా వినాయకునికి ప్రత్యేకంగా పలు రకాల పండ్లు, రకరకాల పూలతో అలంకరించి మహిళలకు కుంకుమ పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కుంకుమ పూజలో సుమారు 150 మంది మహిళలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి వినాయకుని స్వామివారికి పాత్రులయ్యారు. మరీ ముఖ్యంగా కుంకుమ పూజ కార్యక్రమంలో షేక్ బాబు దంపతులు 125 వెండి నాణాలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షేక్ బాబు మాట్లాడుతూ 3 సంవత్సరాల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కుబడి చేసుకోవడం జరిగిందన్నారు. ఆ స్వామి ఆశీస్సులతో తమ మొక్కు నెరవేరడం జరిగింది. కుంకుమ పూజ కార్యక్రమంలో 125 వెండి నాణాలను మహిళలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. 11 రోజుల పాటు కుల మతాలకు అతీతంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సింహపురి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చింతల భూపతిరాజు, వీర సురేంద్ర, పాలేటి నాగేంద్ర, వేమ మధుసూదన్ రావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రార్థనా పూర్వక నమస్కారాలు. ఆ తోమపాకులో ఉండే వెండి ప్రతిమని తాకి నమస్కారం చేసుకోండి. ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ఆజమ్య పరిగలింగాయ నమః, తైలోవేదే నమః, పాతాళగంగాయ నమః, మునిదే నమః, కళాకుశుష్టాయ నమః, ఐజ్ఞోతే నమః, జ్యోతిర్మంగళం మధ్యస్థాయ నమః, హృదయాయ జిల్లా నెల్లూరు రూరల్ మండలం నవలాకుల గార్డెన్ దొరతోపు కాలనీలో వినాయక చవితి సందర్భంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దీనిలో భాగంగా మేము 3 సంవత్సరాల నుంచి లక్ష్మీదేవి కాయిన్స్ 1 సంవత్సరం తీసుకున్నాం, 2 సంవత్సరాలు మేము ఇస్తున్నాం. మా బాబు ముక్కుపుడితో తీసుకున్నాం. ఇక్కడ వినాయకుడు స్పెషల్గా మాకు చాలా అనుకున్న కోరికలు తీరుతాయి. ప్రజలందరూ వచ్చి ప్రతి సంవత్సరం వచ్చే జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా మన దొరతోపు కాలనీలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా, ఈరోజు 6వ రోజు సందర్భంగా కుంకుమ పూజ జరుపుకున్నాము. ఈ కుంకుమ పూజలో మహిళా భక్తులందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా గ్రామంలో కుంకుమ పూజ మరియు ఎన్నో రకాల పూజలు చేస్తూ మేము స్వామివారి కృపా కటాక్షాలు చెందుతున్నాం. కావున ప్రజలందరూ ఇక్కడి నుంచి అయినా ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు సింహపురి యూత్ గణేష్ ఉత్సవ కమిటీ వారు దొరతోపు కాలనీ నవలాకుల గార్డెన్ 4వ మైలు స్వస్తి శ్రీ చాంద్రమానేన క్రోధినామ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి తేదీ 7/9/2024 శనివారం నుంచి 14/9/2024 మంగళవారం వరకు 4వ మైల్లో ఉండేటువంటి దొరతోపు కాలనీ నవలాకుల గార్డెన్ నందు ప్రతిరోజు ఈ యొక్క విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా 12/9/2024 తేదీ గురువారము సాయంత్రం 6 గంటలకి విశేష పూజా కార్యక్రమంగా కుంకుమ పూజా కార్యక్రమం జరిగినది. కావున భక్తులందరూ ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. కావున అలాగే ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కుంకుమ పూజ, అలాగే విశేష అలంకారములు, విశేష పూజా కార్యక్రమములు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అట్లాగే ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమంలో 108 మంది ముత్తైదువులు పాల్గొని ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేశారు. కావున ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. భక్తులందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క మొక్కుబడులను తీర్చుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతున్నారు. కాబట్టి రూపాయిను అన్నీ వాళ్ళే ఇచ్చారు. ఆ యొక్క దంపతులు ఇద్దరు వాళ్ళ యొక్క మనోవాంఛ నెరవేరింది. కాబట్టి ఆ దంపతులు ప్రతి సంవత్సరము ఇక్కడ
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రూప్ కాయిన్స్, వెండి రూప్ కాయిన్స్ ఇచ్చి తాంబూలం ఇచ్చి అట్లాగే అందరి ఆశీస్సులు, స్వామివారి యొక్క అనుగ్రహము పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి యొక్క కార్యక్రమం విశేషమైనటువంటి కార్యక్రమంగా భక్తులందరూ భావిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని